హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని ముచ్చట్లు. ఈ వీడియోలో రాఖీ సెలబ్రేషన్స్ చూసేద్దాం, వచ్చేయండి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి రాఖీ తీసుకొద్దామని వెళ్ళాం. మా మ్యారేజ్ కాకముందు నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రాఖీ స్టాల్ పెట్టేవాడు. మ్యారేజ్ అయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాం. ఇంకా పెట్టడం కుదరలేదు, అందుకే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం రాఖీ. నేను రాఖీ సెలెక్ట్ చేసుకునే గ్యాప్లో నా హస్బెండ్ కొన్ని సేల్ కూడా చేశాడు. అలా రాఖీ స్వీట్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. మా అమ్మ ఎవ్రీ ఇయర్ నువ్వుల పోలీలు చేస్తుంది రాఖీ స్పెషల్గా. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను మా అమ్మకి. ఇంకా రాఖీ కట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నా. మన తెలంగాణలో డాడీలకి, తమ్ముళ్ళకి, బాబాయ్లకి, మేనళ్ళకి కూడా రాఖీ కడతాం కదా. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ మా డాడీకి, తమ్ముడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించా. అండ్ నెక్స్ట్ ఏంటో తెలుసు కదా, కట్నం పెట్టాలి. ఈ పార్ట్ అయితే సో స్పెషల్, ఎమోషనల్ అండ్ మెమొరబుల్ మూమెంట్ నాకు. మా వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత నా హస్బెండ్కి చెప్పారంట మా అమ్మ వాళ్ళు, పవన్కి సర్ప్రైజ్ ఉంది, వీడియో తీయు అని. అందరు కలిసి నన్ను ఫుల్ ఎమోషనల్ అండ్ హ్యాపీ చేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇలా చేస్తారు అని. ఇంతకీ ఏం కట్నం ఇచ్చారు, అసలు నేను ఎందుకు అంత ఎమోషనల్ సర్ప్రైజ్ అయ్యానో చూసేయండి. నేను ఆ క్లిప్స్ అన్నీ రాగా పెట్టేసా. 200 rupees నోట్ ఒకటి విత్ 200. ఎంత పడింది? 4 గ్రాములు. ఎందుకు మైండ్ ఎట్లుంటుందో అని చెప్పలే. మంచిగా వద్దు, మంచి జాగ్రత్త. నెల రోజుల నుంచి బ్రాస్లెట్ మంచిగా డిజైన్ ఎట్లున్నది? మంచిగా ఉంది, డిజైన్ మస్తు ఉంది. అది పంపించండి. ఎప్పుడు అసలు నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఏమా మొన్న ఏ రోజు సోమవారం చేయించిందా? మరి ఎందుకు 40,000 ఇక నువ్వు అన్నావని మన వేసినానంట కదా, సగం వేసుకున్నారు. చూడు మంచిది. నేను కమ్మాలనుకున్నా. నేను నా 1 గ్రామ్వి నేను అనలేనా స్టోనీ అని. నేను కమ్మాలేమో అనుకున్నా. బ్రాస్లెట్ ఎందుకు వేయించిండ్రు? మళ్ళీ ఎప్పుడైనా వేయిస్తుండేగా. ఇప్పుడు ఒక వస్తువు పెడతా ఉండాలి. ఇక పెళ్లి బస్సులు పెట్టాడు ఎట్లాగో పెట్టనియా రసని. ₹1,00,000 అన్నాడు. అదే నువ్వు అన్నావు కదా. నేను అనగానే చూశారు కదా నా హ్యాపీనెస్. నేను అస్సలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా తమ్ముడు బ్రాస్లెట్ పెడతాడు అని. నార్మల్గా మా అమ్మ అడిగితే జోక్గా చెప్పిన బ్రాస్లెట్ కావాలి అని. బట్ ఇప్పుడు ఉన్న గోల్డ్ ప్రైస్కి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం కొంటారులే అనుకున్నా. బట్ నా హ్యాపీనెస్ కోసం నా తమ్ముడు నా కోసం కొన్నాడు. నేను చాలా చాలా హ్యాపీ. అసలు ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇలాంటి మూమెంట్స్ మన లైఫ్ లాంగ్ ఉండిపోతాయి కదా. ఈరోజే తెచ్చిన పోయి పైసలు అందరికి తెలుసు. బ్యాక్ సైడ్ టోటల్ ఉంటుంది, తర్వాత లాస్ట్ గిస్తాయి మొత్తం టోటల్ గిరి.
ఇంకా అలా మా అమ్మ చేసిన పోలేలు తిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం. మా అమ్మ మా మామయ్యకి, నేను మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి మా అమ్మమ్మ మార్నింగే కాల్ చేసింది, తినకుండా రండి ఇక్కడే వంట చేస్తున్నా అని. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేను, అది సర్ప్రైజ్గా అసలు చెప్పకుండా ఇచ్చినారు. ఎందుకు ఇంత కాస్ట్ అని అన్నా కూడా అసలు. యాక్చువల్ నేను 1 గ్రామ్వి ఇయర్ రింగ్స్ అడిగిన, అవి ఇస్తారనుకున్నా, బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత. థ్యాంక్స్ అండి. ఇది కొంచెం డ్రామాటిక్ ఉంది. మేము వెళ్ళేసరికి మా అమ్మమ్మ మా కోసం వంట చేస్తుంది. అసలు ఈ ఏజ్లో కూతుళ్ళ కోసం వాళ్ళ పిల్లలైన మా కోసం చేయడం చాలా గ్రేట్. అసలు వీళ్ళు మా మామయ్య పిల్లలు, నాకు మరదల్ అండ్ మరిది అవుతారు. వంట అయిన తర్వాత అమ్మ కూతుళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు కాసేపు. ఇంకా మా అమ్మ రాఖీ కట్టింది వాళ్ళ తమ్ముడికి, అంటే మా మామయ్యకి అండ్ వాళ్ళ మేనల్లుడికి. తర్వాత మా పిన్ని వాళ్ళు కట్టారు. నెక్స్ట్ నా హస్బెండ్కి మా మామయ్య కూతురు రాఖీ కట్టింది, చెల్లె అవుతుందని. మేము దానికి డ్రెస్ తీసుకొని వెళ్ళాం, అదే కట్నం పెట్టాం. నాకు 2 పిన్నిలు, పెద్ద పిన్నికి తమ్ముడు చెల్లి అండ్ నెక్స్ట్ 2 తమ్ముళ్ళే, వాళ్ళకి నేనే అక్కని. ఎంతమంది తమ్ముళ్ళు ఉన్న ఒక ఫేవరెట్ తమ్ముడు ఉంటాడు కదా, అది వీడే, నా చిన్న తమ్ముడు మహా. వీడంటే నాకు నా హస్బెండ్కి చాలా ఇష్టం. సేమ్ మేమంటే కూడా వాడికి చాలా ఇష్టం. నెక్స్ట్ మా చెల్లి కూడా కట్టింది అందరికీ. అలా మేమిద్దరం కట్టిన తర్వాత నన్ను నా హస్బెండ్ని కూర్చోబెట్టి కట్నం పెట్టారు. కట్నం పెట్టి కాలు మొక్కారు. ఇక్కడ ఒక ఫన్ చేశారు, నా హస్బెండ్ని ప్రాంక్ చేశారు. అదేంటో మీరే చూడండి. ఫస్ట్ బావకు మొక్కు, బావకు పెట్టిగా. ఆ లోట్ ఓపెన్ చేయి, ఆ లోట్ ఓపెన్ చేయి. దొరికింది అక్క నుంచి ఆ పేపర్ల కింద దాచి పెట్టుకొని, ఇగో నీ ఆధార్ కార్డు, ఇగో బావకు పెట్టి పైసలు అని ఇస్తున్నాడు. నాకు వద్దునా. మా తమ్ముళ్ళు మా ఆయనకి డూప్లికేట్ 200 నోట్ ఇచ్చి ప్రాంక్ చేసినారు. ఇంకా అంతా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అందరం కలిసి తిన్నాం. అసలు వంటలు మాత్రం మామూలుగా చేయలేదు, మా అమ్మమ్మ చంపేసింది టేస్ట్తో. తర్వాత ఇంకా అందరం కలిసి ఫోటో సెషన్ స్టార్ట్ చేసాం. ఒక రీల్ కూడా చేసాం మా అమ్మమ్మతో కలిసి. దానికోసం నేను అందరినీ గైడ్ చేస్తున్నా. ఆ రీల్ చూడాలి అంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చా, దాన్ని వెళ్ళి ఫాలో చేయండి. ఇంకా అలా ఫొటోస్ రీల్స్ చేసుకొని టీ తాగి రిటర్న్ అయ్యాం. ఇంకా సండే రోజు కొంచెం వర్క్ ఉండే, బిజీ ఉండే, ఏం షూట్ చేయలేదు. మండే రోజు ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. వెదర్ మాత్రం చాలా క్లౌడీగా కూల్గా ఉండే, దానివల్లే నాకు కోల్డ్ వచ్చింది, ఇంకా తగ్గలేదు. ఈసారి ఎర్లీ మార్నింగే వచ్చాం కాబట్టి 4 అవర్స్లో రీచ్ అయ్యాం. ఇంకా వచ్చేటప్పుడే అమీర్పేటలో టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.